వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం. పశువుల దానాలు వాడే పత్తి చెక్క గురించి మీలో తెలియని వారు ఎవరంటూ ఉండరు. పత్తి చెక్కను సమీకృత దానాలో మాంసకృత్తులు అందించేందుకు దీన్ని వాడతారు. కొన్నిసార్లు పత్తి చెక్క వాడినా పాల దిగుబడి పెరగకపోవడం, మరి కొన్నిసార్లు పాల దిగుబడి పెరగడం అనేది గమనిస్తుంటారు. దీనికి కారణం రకాల పత్తి చెక్కల్లో 20-20% మాంసకృత్తులు ఉండడం, మరికొన్నింట్లో 42% వరకు కూడా మాంసకృత్తులు ఉండడమే కారణం. సరే, మాంసకృత్తులు ఎక్కువ ఉన్నప్పుడు చెక్క రేటు కూడా ఎక్కువ ఉంటుంది. పత్తి గింజలను ప్రాసెస్ చేసే పద్ధతిని బట్టి ఆ వచ్చే చెక్కలో ప్రోటీన్ 2-42% వరకు ఉంటుంది. ఈ పత్తి చెక్కను వాడడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది, శరీర వృద్ధి అనేది సాధ్యమవుతుంది. పత్తి చెక్కలో కొవ్వు పదార్థాలు 6-8% ఉంటాయి. అదేవిధంగా పీచు పదార్థము 2-16% ఉంటుంది. అందువల్ల పశువులకు అదనపు శక్తి లభించే అవకాశం ఉంటుంది. పత్తి చెక్కలో కాల్షియం, ఫాస్ఫరస్ 1:6 నిష్పత్తిలో ఉంటుంది. ఈ లభ్యమయ్యే ఫాస్ఫరస్ వల్ల పునరుత్పత్తి ప్రక్రియ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా పత్తి చెక్కలో ఫ్లేవోనాయిడ్స్ అని, ఆల్కలాయిడ్స్ ఇట్లాంటి బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. గొర్రెలన్నీ ఆరోగ్యంగా ఉండడానికి ఇవి దోహదపడుతుంది. పత్తి చెక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 57% శరీరానికి వినియోగపడుతుంది. సోయాబీన్ మీల్ తీసుకుంటే 65% వినియోగపడుతుంది. పత్తి చెక్క వాడడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. ముఖ్యంగా గేదెల్లో మీకు ప్రస్ఫుటంగా వెన్న శాతం కనబడుతుంది. ఈ పత్తి చెక్క అనేది చాలా రుచిగా ఉంటుంది, పశువులు ఇష్టంగా తింటాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు పత్తి చెక్క వల్ల ఉంటాయి. సరే, ఇటువంటి పత్తి చెక్కను మాంసకృత్తుల లభ్యత కోసం వాడినప్పుడు ఎటువంటి పత్తి చెక్కను కొనాలి, ఆ పత్తి చెక్కను వాడేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే 2 విషయాల గురించి మనం మాట్లాడదాం. ముందుగా పత్తి చెక్క కొనుగోలు సందర్భంలో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలనే విషయం గురించి మాట్లాడదాం. పత్తి చెక్కలో ఇందాక చెప్పినట్టు ఒక రకంలో 20-20%, మరో రకంలో 42% మాంసకృత్తులు ఉంటాయి అనుకున్నాం కదా. సాధారణంగా ప్రోటీన్ శాతం తక్కువ ఉండే చెక్క రేటు తక్కువ ఉంటుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే కేక్ రేటు ఎక్కువగా ఉండడం సహజం. ఒకసారి తక్కువ ప్రోటీన్ ఉండే చెక్కనే ఎక్కువ ప్రోటీన్ ఉండే చెక్కగా చెప్పి చాలామంది మార్కెట్లో అమ్ముతుంటారు, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. అసలు విషయం ఏంటంటే పొట్టు తీసిన పత్తి గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క, దీన్నే డికార్టికేటెడ్ కేక్ అంటారు. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంటుంది. పొట్టు తీయని గింజల నుంచి తీసిన చెక్కను అన్డికార్టెడ్ చెక్క అంటారు. దీంట్లో ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. సరే, అమ్మేవారి దగ్గర డికార్టికేటెడ్ ఉన్నా అన్డికార్టికేటెడ్ ఉన్నా కానీ ప్రస్ఫుటంగా మనకు తెలియదు. అనుభవం ఉన్న రైతులు తప్ప ఎవరు గుర్తించలేరు. కానీ అమ్మకందారులు మాత్రం కొన్ని సందర్భాల్లో అన్డికార్టెడ్ చెక్కనే డికార్టికేటెడ్ చెక్కగా చెప్పి ఎక్కువ రేటుకు అంటగట్టే అవకాశాలు ఉంటాయి. దీంట్లో కొంత భాగాన్ని వాడగానే పాల దిగుబడి పెరుగుతుంది, అంటే మాంసకృత్తులు ఎక్కువ ఉన్నాయని అర్థం. మూడోది ఏంటంటే పత్తి చెక్కను శాంపుల్ను మీరు మీ దగ్గరలో ఉన్న వెటనరీ కాలేజీలో అనాలిసిస్కి ఇచ్చారనుకోండి, వాళ్ళు దాంట్లో ఎంత ప్రోటీన్ శాతం ఉందో తెలుస్తుంది. దీనికి పెద్దగా ఖర్చేం కాదు, ఒక 100-200 రూపాయల కంటే మించి ఖర్చు కాదు. అదేవిధంగా పత్తి చెక్కను కొన్నప్పుడు నాణ్యతగా ఉందా లేదా చూడాలి, ఎట్లాంటి కలర్లో మార్పు లేకుండా ఉందా చూడాలి. అఫ్లోటాక్సిన్ లాంటి సమస్యలు ఉంటే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల డబ్బులు పెట్టి కొనే పత్తి చెక్క విషయంలో రాజీ పడకుండా నేను చెప్పిన ఈ 3-4 విషయాల్లో కొనుగోలు సమయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఇక వినియోగం విషయానికి వద్దాం. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే సోయాబీన్ మీల్ ఖరీదు సాధారణంగా ఎక్కువ ఉంటుంది. దాని బదులు మనం పత్తి చెక్కను 100% వరకు కూడా వాడే అవకాశం ఉంటుంది. అందువల్ల తక్కువ ఖర్చుతో పశువుకు ఎక్కువ మాంసకృత్తుల్ని అందించే వీలు పడుతుంది. దానాలో పత్తి చెక్కను వాడినప్పుడు ఇతర ముడ పదార్థాలు ఉండాలి. ఏది జొన్నగా, తవుడు, పొట్టు ఇట్లాంటివన్నీ ఉండాలి. అటువంటి సందర్భాల్లో పత్తి చెక్కను 15% వరకు దానాలు కలిపి వాడడం చాలా మంచిది.
సపోజ్ విడిగా పత్తి చెక్కను పశువులకు పెట్టాలనుకున్నారనుకోండి, అటువంటప్పుడు పెద్ద పశువుకి అయితేనేమో 2 నుంచి 2.5 కిలోలు రోజుకు పెట్టాలి. చూడి వాటికైతేనో 1 నుంచి 2 కిలోలు, పడ్డలు పెయ్యలకు 6 మాసాలు దాటిన వాటికి 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పత్తి చెక్కను మీరు ఎక్కువ మోతాదులో అందించాలనుకోండి, జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దూడలు, ముఖ్యంగా మగ దూడలకు ఈ పత్తి చెక్కను వాడకూడదు. ఈ పత్తి చెక్కలో గాసిపాల్ అనే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి దూడలకు వాడకూడదు. అలాగే ఆంబోతులు, దున్నపోతులకు కూడా ఎక్కువ మోతాదులో దీన్ని వాడామనుకోండి, క్రాసింగ్ చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. పత్తి చెక్కను ఇందాక చెప్పినట్టు కాకుండా ఎక్కువ మోతాదులో ఇచ్చామనుకోండి, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది, కానీ దీర్ఘకాలికంగా పాల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. పత్తి చెక్కను పశువులకు వాడేప్పుడు మామూలుగా 1/2 కిలో అటువంటి తక్కువ మోతాదుతో స్టార్ట్ చేయాలి. గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకుంటూ పోతుండాలి. అంతేగాని ఎక్కువ మోతాదులో వాడకూడదు. పత్తి చెక్క వాడినప్పుడు కాల్షియము, ఇనుము, లైసిన్ వంటి అమైనో యాసిడ్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. పత్తి చెక్క వాడినప్పుడు తప్పనిసరిగా ఖనిజ లవణ మిశ్రమం ప్రతి పశువుకు 50 నుంచి 100 గ్రాములు వాడాల్సిన అవసరం ఉంటుంది. చెక్కలో క్రూడ్ ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. అటువంటి పత్తి చెక్కను ఎక్కువగా ఇచ్చినప్పుడు జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల తాగునీళ్ళ లభ్యత అనేది అన్ని వేళల్లో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంటుంది. పత్తి చెక్కను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా నిల్వ చేయాలి. గాలి ధారాళంగా వీచే ప్రదేశంలో, పొడిగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఏ మాత్రం తేమ తగిలినా దాంట్లో శీలింద్రియాలు, ఫంగస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, పులిసిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని వాడడం వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల పత్తి చెక్కను నిరంతరం వాడే పాడి రైతులందరూ పత్తి చెక్క వాడే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తూచా తప్పకుండా ఆచరించండి. కొనుగోలు విషయంలో మీ డబ్బులు వృధా కాకుండా నాణ్యమైన పత్తి చెక్కను కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. పత్తి చెక్క ప్రాముఖ్యతను గుర్తించి నేను చెప్పిన విధంగా దానాలో కానీ విడిగా అందిస్తూ అధిక పాల దిగుబడి, అధిక వెన్న శాతం పొందుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.